నమస్తే అండి. నేను మొన్న తల్లిగా మనకు జన్మనిచ్చి, అక్క, చెల్లిగా తన ప్రేమను పంచి, భార్యగా తన జీవితాన్ని ధారపోసి, బిడ్డగా అనురాగం పంచుతూ, మన జీవితాల్లో వెలుగు నింపుతున్న స్త్రీమూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలండి. ఇప్పుడు నేను ఇవి చెప్పాను కదండీ! ఇందులో ముందు 2 గమనించండి. తల్లిగా మనకు జన్మనిచ్చి, ముందు తల్లిని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత అక్క, చెల్లిగా తన ప్రేమను పంచి, అంటే రాఖీలకొచ్చి ఆహ్, రాఖీ కట్టి అలాగా చెల్లిగా అయినా, అక్కగా అయినా ముందు స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి. తర్వాత భార్యగా, తర్వాత బిడ్డగా అలా నడుస్తుంటది లైఫ్. హ్మ్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన జగన్మోహన్ రెడ్డి గారి గురించండి. ఆహ్, ఒక తల్లిని వదిలేశారు. అలాగే చెల్లి కూడా దూరం అయిపోయింది. హ్మ్. ఇప్పుడు అక్కగా తలుస్తున్న అక్క అంటే ఎవరికండి? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వంగ గీతక్క గారిని అక్కగా తలుస్తారు. ఆమె కూడా ప్రస్తుతం జనసేన వైపు చూస్తున్నారండి. ఇది అండి పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ సామెత చెప్పుకొని ప్లస్ ఆయన పొజిషన్ చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ ఒక ఫ్యామిలీతో ఆహ్, ఎలా ఉండాలో అలా ఉంటే తర్వాత ప్రజలు కూడా నమ్మి ఒక ఫ్యామిలీ చాలా ముచ్చటగా ఉంటుందిరా బాబు అన్నట్టు అంతా ప్రజలు కూడా సపోర్ట్ చేసేవారు. కానీ ఆయన ముందు అక్కడి నుంచి పాడు చేసుకుంటూ వచ్చారండి. నిజంగా చెప్తున్నాను. ఫ్యామిలీ నుంచి వచ్చిన తగాదాల వల్ల అలా గ్రాఫ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దింపారనుకోండి. అలా తర్వాత కూటమి అవి తర్వాత స్టెప్పులు. కానీ ముందు ఫ్యామిలీలో ఈ ఏదైతే మహిళా దినోత్సవంకి అది గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నారు. ప్రస్తుతానికి మన గీత వంగ గీత మేడం కూడా ఈ పవన్ కళ్యాణ్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారండి. ఆహ్, నిన్ననే మన పెన్నం దొరబాబు కూడా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఖాళీ చేసి ఇందులో జనసేనలో చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ఇలాగా ఒక్కొక్కటి ఖాళీ అయిపోతుంది. ఇలా అవుతూ పోతే గనక ఏదైతే వైసీపీ వాళ్ళు చెప్పుకునేవారు కదా! సింహం సింగిల్‌గా వస్తదని. అలా సింహం సింగిల్‌గానే మిగిలిపోతదండి. గమనించగలరు. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మహిళా దినోత్సవం మహిళలందరికీ శుభాకాంక్షలు. థాంక్ యూ వెరీ మచ్.